ఇప్పుడు ఒక 1 ఇయర్ తర్వాత ప్రెగ్నెన్సీ రావట్లేదనో, 2 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ రావట్లేదనో వస్తారు. అలాంటి వాళ్ళకేంటంటే, మేమిచ్చే సలహా ఏందంటే, వాళ్ళది అంటే ఒక్కసారి మామూలుగా జనరల్ చెకప్ చేయించుకున్న తర్వాత లైక్ ఉమెన్‌కైతే కొన్ని బ్లడ్ టెస్ట్‌లుంటాయి. థైరాయిడ్ గానీ, రెగ్యులర్ బ్లడ్ టెస్ట్‌లు, వెజైనల్ ఎగ్జామినేషన్, స్పెక్యులమ్ ఎగ్జామినేషను, గర్భసంచి సరిగ్గా ఉందా లేదా అని ఒక స్కానింగు, ఇలాంటియన్నీ చేస్తామనమాట. చేసిన తర్వాత హస్బెండ్‌కి స్పెర్మ్ టెస్ట్, స్పెర్మ్ టెస్ట్‌లో ఇంకా వేరే టెస్ట్‌లు అంటే జనరల్ బ్లడ్ గ్రూపింగు, థైరాయిడ్ ఇలాంటియన్నీ చేస్తాము. చేసిన తర్వాత మేము వాళ్ళకి ఇచ్చే సలహా ఏందంటే, డిలే చేయకుండా, ఎందుకంటే ఇవాళ రేపు అందరూ అంటే సెటిల్ అయిన తర్వాతనే పిల్లల్ని కనాలని, లేకపోతే ఏదో జాబ్ వచ్చిన తర్వాతనే కనాలని, లేకపోతే ఇల్లు కట్టుకున్న తర్వాత కనాలని అని అనుకోకుండా వీలైనంత తొందరగా పెళ్ళైన తర్వాత అంటే సపోజ్ లేట్‌గా పెళ్లి చేసుకుంటే మటుకు వెంటనే 6 మంత్స్‌లో ప్లాన్ చేసుకుంటే బెటరు. ఆఫ్టర్ 30 ఇయర్స్ చేసుకుంటే, లేదా కొద్దిగా ఎర్లీగా చేసుకున్న వాళ్ళు యాస్ సూన్ యాజ్ పాసిబుల్ ప్లాన్ చేసుకుంటే బెటరు. సో, ఇంకేమన్నా సమస్యలున్నవాళ్ళు సపోజ్ ఎవరికన్నా గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఎక్కువ సార్లు బ్లీడింగ్ అవుతుంది, అండ్ లేకపోతే ఓవేరియన్ ట్యూమర్స్ ఉన్నాయి, పీసీఓడి ఉంది. ఇలాంటి వాళ్ళు వీలైనంత తొందరగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే బెటరు. ఇంకా మేల్ పార్ట్నర్ అయితే స్మోకింగ్ చెయ్యొద్దు, అండ్ ఆల్కహాల్ కూడా తాగొద్దు. మేల్ పార్ట్నర్ అయినా, ఫీమేల్ పార్ట్నర్ అయినా బిఎంఐ మెయింటైన్ చేయాలి. అంటే ఒబేసిటీ ఉంటే మాత్రం ఇద్దరికీ ప్రాబ్లమే. ఈ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ నైట్ అంతా మేలుకోవద్దు, ఎందుకంటే చాలా హార్మోన్స్ నైటే రిలీజ్ అవుతాయి అనమాట. అన్ని హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయ్యేది ఎర్లీ మార్నింగ్, నైట్స్. సో ఇలాంటివన్నీ కంట్రోల్ ఉంచుకోవాలంటే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. ఎక్కువ అంటే కాఫీలు, టీలు అలాంటివి కాకుండా స్వీట్లు, మైదా పిండి, అండ్ కార్బోహైడ్రేట్, టూ మచ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఫుడ్ ఇలాంటివి తీసుకోకూడదు.